తిరుమల లడ్డూ దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ చుట్టూ తిరుగుతోంది. ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చిన జగన్ స్వయంగా కొండపైకి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా డిక్లరేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. నిజానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ఇచ్చాకే దర్శనానికి వెళ్లాలని కూటమి నేతలంటున్నారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే భక్తులే అడ్డుకుంటారంటున్నారు. టీటీడీ రూల్ 136 ప్రకారం అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని, ఆయనను పూజిస్తానని సమ్మతిస్తూ డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది ఇలాగే చేశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి వారు వచ్చినా డిక్లరేషన్ పై సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే జగన్ విషయంలో మాత్రం జరిగింది వేరంటున్నారు సీఎం చంద్రబాబు. ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదంటున్నారు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందన్నారు మంత్రి లోకేష్. దేవుడి జోలికి వెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారని గుర్తుకు చేశారాయన. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేయకుండా, సంతకం పెట్టకుండా వెళ్లారని, ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని మరో మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. పైగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సింగిల్ గానే వెళ్లిన విషయాన్ని గుర్తుకు చేశారు. గుడికి వెళ్తే విధి విధానాలు నేను పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్లారు. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. జగన్ తిరుమల పర్యటన డ్రామా అని కూటమి పార్టీలు ఫైర్ అవుతున్నాయి. జగన్ అన్యమతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే భక్తులే అడ్డుకుంటారని, తిరుమలలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకే జగన్ వస్తున్నారని బీజేపీ, జనసేన నేతలు అంటున్నారు. డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, హ్యాపీగా లడ్డు. ఇప్పుడు నీ మారి కల్తీ లడ్డు లేదు, ఇప్పుడు మేము ఇచ్చేది మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటూ డబ్బు నేను కడతాను. నువ్వు ఈ డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నేను తిరుమలకు వస్తాను అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపానికి పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. ఈ డిక్లరేషన్ ఇష్యూపై వైసీపీ నాయకురాలు వంగ గీత రియాక్ట్ అయ్యారు. ముందుగా నెయ్యి కల్తీ విషయంపై ఆరోపణలు నిరూపించాకే జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడాలంటున్నారు. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా? దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. గతంలోనూ జగన్ డిక్లరేషన్ గురించి పెద్ద చర్చే నడిచింది. అప్పట్లో కొందరు వైసీపీ నాయకులైతే అసలు కొండపై డిక్లరేషన్ తీసేయాలన్నారు కూడా. స్వామిపై నమ్మకమున్న వారే 7 కొండలు ఎక్కి వస్తారని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తి జగన్ అంటూ కొత్త లాజిక్స్ వినిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం